నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటం లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టనున్నారని 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ కవాత్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని కూడా ఆ మన కలెక్టర్ గారు వస్తారు. రాష్ట్ర వికసిత భారత్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీస్ కవాత్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎగురవేశారు. జాతీయ జెండాకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జెసి గోపాలకృష్ణతో కలిసి మంత్రి స్వామి గౌరవ వందనం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందని మంత్రి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవంతో పాటు నషాముక్త భారత్ అభియాన్ 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. దీనిలో భాగంగా ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల బెడద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మనం అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయుటకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అమలు కాబోతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మంత్రి వివరించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. నైపుణ్యాభివృద్ధికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీధర్రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రం సాధించుకొని 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, మహిళలకు, యువతీ యువకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు చిన్నారులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. ఎందరో మహానుభావులు పోరాటం, త్యాగం, 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు నా నమస్సుమాంజలు, అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు, మాజీ సైనికులకు అందరికీ నమస్సులు తెలియజేస్తున్నాను. అమూల్యమైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాను. నేడు మనం మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడంతో పాటు నషాముక్త భారత్ అభియాన్ యొక్క 4వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల బెడద నుండి విముక్తి పొందగల భవిష్యత్తును నిర్మించడంలో మనమందరం ఏకం కావాలని తెలియజేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మన భవిష్యత్తును వికసిత భారత్గా తీర్చిదిద్దే సామర్థ్యం ఉన్న యువతీ యువకులందరూ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతున్నాను. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే కేంద్ర
ప్రభుత్వం కూడా మన జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి అభివృద్ధి చేయడం కొరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికల్ని రూపొందించుకోవడం జరుగుతున్నది. రెవెన్యూ, సర్వే, అటవీ, దేవాదాయ మరియు వక్ఫ్ శాఖలకు సంబంధించిన అధికారుల బృందం ప్రతి గ్రామాన్ని సందర్శించి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను పరిష్కరించబడను. మన ప్రభుత్వం 20,000 రూపాయలు పెంచి మంజూరు చేయటకు చర్యలు తీసుకుంటుంది. ఆక్వా మరియు అనుబంధ పరిశ్రమల పన్ను అభివృద్ధి కొరకు తగిన ప్రోత్సాహకాలు అందించడం కూడా జరుగుతుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ ప్రధాన మార్కెట్ యార్డులు మరియు 8 సబ్ మార్కెట్ కమిటీలని ప్రగతి పదంలో నడిపించేందుకు, అదేవిధంగా యార్డుల్లో సకల సౌకర్యాలు కల్పించబడి వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలకు అనుకూలంగా కల్పించడం జరిగింది. గృహ నిర్మాణ శాఖలో జిల్లాలో గృహ నిర్మాణ పథకం కింద 16,057 గృహాలను 289 కోట్ల 2 లక్షల రూపాయలతో చేపట్టి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయటకు మరియు మరో 25,815 గృహాలను జూన్ 2025 నాటికి పూర్తి చేయటకు చర్యలు తీసుకోబడుతున్నాయి. PMAY గ్రామీణ పథకం ద్వారా 2,494 గృహములను మార్చి 2025 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. సోదర భావం, సమానత్వం అనే భావంతో ప్రజల ముందుకు వెళ్లాలని, స్వాతంత్ర్యం కోసం ఎంతో శ్రమ కోర్చి తమ ప్రాణాలు సైతం అర్పించిన మహానుభావులను గుర్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థానంలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ సభలో న్యాయమూర్తి పాల్గొని జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు డి అమ్మన రాజారాములు, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు, జూనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంతో స్వాతంత్రం సిద్ధించిందని, స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాతలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కార్పొరేటర్లు వారికి మరియు అంబేద్కర్ వస్తుంది, వెనక్కి వెళ్తే అన్నీ వస్తుంది. నువ్వు పక్కన గాంధీ, నెహ్రూతో పాటుగా అనేక మంది స్వాతంత్ర్యం కోసం 200 సంవత్సరాల పాటు పోరాటం చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ముందుకు వెళ్తుందని ఎంపీ అన్నారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రశంసా పత్రాలు అందజేసి
శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కమిషనర్ జస్వంతరావు, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి, మాజీ కౌన్సిలర్ పసుపులేటి శ్రీనివాసరావు ఇరువురు దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. మన కార్పొరేషన్ ఒంగోలు కార్పొరేషన్ ఆఫీసులో జెండావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేస్తున్న స్థానిక శాసనసభ్యులు సోదరులు రామచంద్ర జనార్దన్ గారికి, మేయర్ గారు ప్రకాష్ సుజాత గారికి, కమిషనర్ గారికి, కార్పొరేటర్స్ అందరికీ, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మా కుటుంబ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ 78వ సంవత్సరం స్వాతంత్రం అంటే ఎంతోమంది మహానుభావులు అసలు రాసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అందులో పూజ బాపూజీ గారు అయితే ఒకటే, స్వాతంత్రం మనకు కావాలి, మనం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలని చూడాలని వాళ్ళు ఎన్నో కలలు వెళ్ళారు. వారి ఆశయాలను మనం ఆచరణలో కూడా తీసుకొని వారి అడుగుజాలలో కూడా నడిచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు రాబోయే 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం అనేది 2040వ సంవత్సరంలో రాబోతుంది. ఆ 2040వ సంవత్సరానికి ఎటువంటి అభివృద్ధి చూడాలనేది మనం అందరూ కూడా ఆశించాలని కోరుకుంటూ మీకందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్పొరేషన్లో ఈరోజు ఫ్లాగ్ ఆవిష్కరణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు పవన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మేయర్ గారు సుజాత గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా మన కమిషనర్ గారు, డిఈలు, ఏఈలు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది 78 సంవత్సరాలు మనం ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా చేసుకుంటున్నామంటే ఎంతో త్యాగాలు చేసి కొంతమంది వాళ్ళు జైల్లో ఉండడం కానీ, అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడే టైంలో అనేక త్యాగాలు మన దేశం కోసం చేసిన మనవీయులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైతే మన దేశం కోసం వాళ్ళంతా కూడా మొట్టమొదటిసారిగా 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు చెప్పినట్లుగా మనకు స్వాతంత్రం రాకముందు దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క కపట హస్తాలలో భారతదేశం నలుగురు నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి ఎంతోమంది అసలు బాసి చివరికి మనకి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వారందరి యొక్క నాయకులు, జాతీయ నాయకులుగా అంటే లాల్ లజపత్ గారు కానీ, అలాగే మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, ఎంతోమంది మహానాయకులు అందరూ కూడా మరి దీని గురించి ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. చివరికి మనకి ఈరోజు స్వాతంత్రం స్వేచ్ఛగా మరి అందరిలో కలగలుగుతున్నామంటే మాట్లాడగలుగుతున్నామని అంటే ఇది మనకు రాజ్యాంగం కల్పిస్తుంది. మన హక్కులను కూడా మనం పరిపాలించుకునే హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాయకులు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు యువతలో దేశభక్తి పెంపొందించేలా ఇప్పటి నుండే స్వాతంత్ర పోరాట ఘట్టాలను వారికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్ జేసీ గోపాలకృష్ణ తెలిపారు. జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణకు వచ్చిన జేసీ గోపాలకృష్ణ పోలీసు వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాటికి పాల్గొనే అవకాశం లేకపోయినప్పటికీ ఒకసారి చరిత్ర తిరిగేస్తే మరి నాటి ఎందరో మహానుభావులు
ఎన్నో త్యాగాలు చేశారు. కొందరైతే మరి దేశం కోసం ప్రాణాలు కూడా అర్పించారు. సో వారి అందరి తాలూకా త్యాగ ఫలితమే ఈరోజు ఈ స్వేచ్ఛావాయులు మనం పీల్చుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఏడాది మన తాలూకా మనందరికీ మన తాలూకా గురుతర బాధ్యాన్ని గుర్తు చేసే ఒక మహోత్తరమైనటువంటి పండగ. ఒక వ్యక్తిగా ఒక స్ఫూర్తిని, వాళ్ళ తాలూకా కళల్ని, త్యాగాల్ని మనము అందరిలో అదే మహనీయుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్ర్యమని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. హర్ఘర్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని డిఆర్డీఏ, నగరపాలక సంస్థ, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా యాత్రను కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. స్వాగతం సుస్వాగతం తెలియ ఈ యాత్రలో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిరంగా సెల్ఫీ పాయింట్లో వారు సెల్ఫీలు దిగారు. తిరంగా బోర్డుపై సందేశాలు రాసి సంతకాలు చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా జాతీయ జెండాను పట్టుకొని యాత్రలో ముందు నడిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 2047లో 100 ఏళ్ల స్వాతంత్ర సంబరాలను మనం ఎంతో ఘనంగా జరుపుకోవాలని అన్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 16 నుండి 22వ తేదీ వరకు చిరంజీవి యువత ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెగా వారోత్సవాలు నిర్వహించనున్నారు. వారోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, నగర చిరంజీవి యువత అధ్యక్షులు వడ్డే రాజేష్, అయినాబతిన ఘనశ్యామ్, పైడి యుగంధర్, షేక్ కరీముల్లా, జిల్లా చిరంజీవి యువత నాయకులు మేడిశెట్టి సుబ్బారావు, ముత్యాల రామకృష్ణ, గుమ్మల్ల కన్నా, దళవాయి బాబు, ఇందుర్తి మస్తాన్ రావు, బొచ్చు శ్రీకాంత్, ఈదుపల్లి నాగరాజు, అవినాష్, మెగా అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మూవెన్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు, పోలీస్ సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వివిధ విభాగాలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఎస్పీ, డీసీఆర్పీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, డిపిఓ, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొని జెండా వందనం చేశారు. దేశ స్వాతంత్ర దినోత్సవం కోసం ఎందరో గొప్ప త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, వారి త్యాగ ఫలాన్ని మన భారతీయులమంతా ఆనందంగా అనుభవిస్తున్నామని ఎస్పీ అన్నారు. అనంతరం ఎస్పీ అందరికీ మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్రావు, ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ భీమానాయక్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులు మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కీర్తిశేషులు పార్లమెంటు సభ్యులు లాల్ జాన్ బాషా వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఐనాబత్తిన ఘనశ్యామ్, సింగరాజు రాంబాబు, నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, రమాదేవి, శ్రీనివాసరావు, కపిల్ బాషా, వై శశికాంత్ భూషణ్, బండారు మదన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నాకు పెద్ద పండగ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం ఇది. ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడంలో మన పాత్ర మనం ఎంతవరకు పోషిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులాలకి, మతాలకి, జాతికి ఇటువంటి విద్వేషాలు ఏం లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతీయులందరూ కలిసి చేసుకున్న పండుగలు రెండే రెండు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. ఈ రెండే పండుగలు. అంటే అంత ఐకమత్యంగా భారతీయులందరూ కూడా కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది. ఆ పరిస్థితులు అలాగే కొనసాగించి భారతదేశం అంతా కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమైనటువంటి నాయకుల నాయకత్వంలో మన దేశం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదరికం అనేది ఈ దేశంలో కనపడకూడదు. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు లేక బాధపడకూడదు. చదువుకోవడానికి విద్యార్థులు ఎవరు కూడా బాధపడకుండా ఉండే విధంగా అటువంటి వ్యవస్థ, అటువంటి సమాజాన్ని ప్రజల అన్ని అవసరాలు తీర్చే విధంగా పాలకులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జనాబ్ శ్రీ లాల్ జాన్ బాషా గారి వర్ధంతి. ఈ రోజున ఆయన్ని చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించాం. ఈ రోజున అలాంటి వ్యక్తి కోల్పోవడం పార్టీకి చాలా దురదృష్టకరం అని చెప్పని జనాబ్ లాల్ జాన్ బాషా గారికి నివాళులు అర్పిస్తాం. వారంతా హోటల్లో పనిచేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ బతుకు బండిని సాగించేవారు. అయితే చెడు స్నేహాలతో మద్యానికి బానిసలయ్యారు. ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు దొంగతనాలకు దిగారు. అడ్డదారులు సంబంధించిన డబ్బులు జల్సాకు సరిపోకపోగా గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని రాంగ్ రూట్లో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. చివరికి పోలీసులకు దొరికి జైలు పాలయ్యారు. రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు పోలీసులు. సిఐ ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన పసుమర్తి లక్ష్మీనారాయణ, కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన మల్లెల కొండారెడ్డి, ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఆరిఫ్, కనిగిరి పాతూరుకు చెందిన నాగలూరి బాలరాజు, చీమకుర్తి పట్టణానికి చెందిన కుంచాల అంకమరాజులను గుండ్లకమ్మ ఆర్చి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కూలీ పనులు చేసుకునే నిందితులు జల్సాలకు అలవాటు పడ్డారు. గంజాయి విక్రయిస్తే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి వద్ద 10 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. గంజాయిని పంచుకునేందుకు లక్ష్మీనారాయణ, కొండారెడ్డిలు దొంగలించిన మోటార్ బైక్పై గుండ్లపల్లి గుండ్లకమ్మ ఆర్చి వద్దకు చేరుకున్నారు. చెరో 5 కేజీల చొప్పున గంజాయిని పంచుకొని ఎవరికి వారు విక్రయించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయి, మోటార్ బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల వద్ద నుంచి 1,00,000 విలువైన 100 కేజీల రాగి ట్రాన్స్ఫార్మర్ వైరు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లా గంజాయి ముఠాను అరెస్టు చేసిన కేసులో రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్, మద్దిపాడు ఎస్ఐ వి మహేష్, కేసును పర్యవేక్షించిన క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ రావులను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. మద్దిపాడు గ్రామం నందు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 5గురు గంజాయిని తీసుకెళ్తున్నారనే సమాచారంతో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేసేసి దానికి అమ్ముకోవటం, మోటార్ సైకిల్ థెఫ్ట్ చేయటం,
అదేవిధంగా కాపర్ వైరు, మనకు ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి కాపర్ వైర్ని తీసుకొని వెళ్ళిపోయి సందనపాడులో ఒక అతనికి అమ్ముతూ ఉంటారనమాట. అదేవిధంగా మనకి తాలూకా లిమిట్స్లో ఈ మధ్యకాలంలో ఒక దోపిడీ ఒకటి జరిగింది. దాంట్లో కూడా ఒక ఇళ్లలో ఒక ముద్దాయి దాంట్లో కూడా ఉన్నాడు. ఇట్లా మొత్తం కూడా 5గురిని ఒక గ్రూప్గా ఏర్పడి ఒక గ్యాంగ్ అనమాట, గ్యాంగ్గా ఏర్పడిపోయి ఈ నేరాలు చేయడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు స్వీయ పర్యవేక్షణలో మేము మన ఎడిషనల్ ఎస్పీ క్రైమ్ సారు శ్రీధర్ సార్ యొక్క గైడెన్స్లో వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. వీళ్ళు చాలా నేరాలు ఒప్పుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఈ రోజుకి 9 కేసులు 9 నేరాల్లో వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇంకా చెప్పుకున్నారు, తర్వాత ఫర్దర్గా టైం అయిపోతుందని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది కోర్టులో. వీళ్ళని మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం 5గురు. గంజాయి 10 కేజీలు, అట్లాగే ట్రాన్స్ఫార్మర్ ఒక 5 కేసెస్. అంటే మనం ఇప్పుడు వాళ్ళు చెప్పింది అయితే మోటార్ సైకిల్ ఒకటి రికవరీ చేసాము, కానీ ఒక ఇంకా మోర్ దాన్ మోటార్ సైకిల్ చెబుతున్నారు. దాన్ని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావాలి. వాళ్ళని అంటే యాక్చువల్ అది నెట్ స్కానింగ్, మనం మెటీరియల్ అయితే సీజ్ చేసాము. అది వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలు సాధించిన అభివృద్ధిని చాటుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తొలుత అధికారుల ఆధ్వర్యంలో ఒకే రకమైన యూనిఫామ్తో సిబ్బంది త్రివర్ణ పథకాలతో ప్రదర్శన, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ, జాతీయ నీటి యాజమాన్య సంస్థ, డిఆర్డీఏ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మత్స్యశాఖ, 108 కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ శకటాలు ప్రదర్శనను ఆకర్షణగా నిలిచాయి. అలానే డ్వాక్రా మహిళలు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్తో కలిసి తిలకించారు. మన ఎంపీ కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు స్టాల్స్ సందర్శించారు. టాప్ ప్రయారిటీ ఇదే సబ్జెక్ట్. సీను అంశాలు నారాచ అన్నార్తలు అభాగ్యులుండని నవ్యాంధ్ರದ సాక్షిగా మన ప్రోగ్రామ్ టీము టీవీ కేసుల నివారణ వీటన్ని చికిత్స చేయటము, పుట్టిద్దాము, బ్రతకనిద్దాము, చదవనిద్దాము, ఎదగనిద్దాము ఆడపిల్ల. క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని వివరించే శకటాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కార్యక్రమంతో నిర్వహిస్తున్నటువంటి వాటితో సమయంలో వారు చేసి ఇప్పటికీ 1.6 రోడ్లు 61 కిలోమీటర్ల సీసీ ట్రిప్ అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే విధంగా అమృత్సర్ కొరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద నిధులు, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శకటము, పంచాయతీ విభాగానికి సంబంధించినటువంటి శకటము, వారి గ్రామీణ మన వెనువెంటనే వస్తుంది. లక్షల ఎకరాలు మరి నీరు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అందజేయబడుతుంది. ఒక సైనిక అనేటటువంటి ఈ 2 స్థాయిని బట్టి రోజువారీ బిల్లులు కూడా మన ముందుకు వస్తున్నటువంటి ఆ శకటము, మన ముందు వస్తున్న శకటము మహిళా శిశు సంక్షేమ శాఖ ఆ యొక్క సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకే పెళ్లి చేయాలి ఉంటుంది అనేటటువంటి చక్కటి సందేశంతో వస్తున్నారు. శకటం అడవి తల్లి అంటేనే పశుపక్షాదులు, వృక్షాలు చక్కగా సందర్శిస్తున్నాం.
కొర్ర ఉప్మా దొన్న పనుంది. ఇది పైన చూడండి కిసాన్ డ్రోన్, కిసాన్ యొక్క వైజ్ఞానిక పనిముట్లు మనం వాడిన మరితో పాటు ఆ వ్యవసాయ ప్రదర్శనకి సంబంధించిన వివిధ అంశాలను ఈ శకటం మీద ప్రదర్శిస్తున్నారు. అలాగే ఏపీఎంఐసి శాఖల సంయుక్త శకటము ముందుకి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ యొక్క పథకానికి మనకు ఆంధ్రని తల్లి వందనం అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు సంఘటనలు జిల్లా గ్రామీణ గాంధీజీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా డాక్టర్ వెంట తరలిరాగా మహాసేనగా మారి ఆర్థిక శక్తి ఎదిగి. ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా కలెక్టర్ హైదరీ క్లబ్ చైర్మన్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హైదరీ క్లబ్ పాలక మండలిని క్లబ్ కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైదరీ క్లబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సెక్రటరీ గుండవరపు రాఘవ, జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథం, ట్రెజరర్ జీవి ఆంజనేయులు, సభ్యులు మహమ్మద్ సుల్తాన్ బేగ్, మద్దాలి శ్రీధర్, కొనిజెటి సుబ్బయ్య, ఈదర చిన్నారి, చిరంజీవి మాస్టర్, సాల్మన్ రాజు, భువనాచారి, మాలకొండయ్య, పొదిలి శ్రీనివాసరావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. पंजाब से उज्जल जगति तरंग आशीष मांगे गाहे तब जय गाथा गाथा जय हे जय 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 हे। शिमारू के नए वीडियो గిద్దలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా పునః ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ నెల 31న గిద్దలూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, నగర పంచాయతీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సమరయోధుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. వారి యోగక్షేమాలను, కుటుంబ సభ్యుల విషయాలను మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు వారిని కూడా పరామర్శించి వారికి నూరు జనాలతో దుశ్శాలతో వారిని సత్కరిస్తున్నారు. మీరందరూ కూడా వాకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, స్వాతంత్ర సమర కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. వారిని దుశ్శాలతో సత్కరిస్తున్నారు. దీని తర్వాత వెంటనే మంత్రివర్యులు, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్టాల్స్ గారిని సత్కరిస్తున్నారు. చందూరు శ్రీరామ్మూర్తి, అలాగే సార్జెంట్ గా పనిచేసి ఆఫీసర్ గా పనిచేసినటువంటి దాడికొండ సుబ్బారావు గారు, అలాగే చీఫ్ పెట్టి ఆఫీసర్ గా పనిచేసినటువంటి మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సైనిక సంక్షేమ సంఘం కార్యదర్శి నెప్పలి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. God
స్వాతంత్ర సమరంలో ఎంతో మంది అసువులు బాసారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రక్షణ కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటాలు మర్చిపోలేనివని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలు నేటి యువతకు ఆదర్శం కావాలని పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చుండూరి శ్రీరామ్మూర్తి, పాసెం వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, కటారి బ్రహ్మయ్య, తుల్లూరు వెంకటేశ్వర్లు, దశరథ రామయ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేసి జయప్రదం చేసినందుకు, ఫ్లాగ్ హైస్టింగ్ కూడా చేసి వారి సందేశం ఇచ్చినందుకు చాలా సంతోషం. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి ప్రబోధితంగా సాగాయి. జాతీయ జెండాను చేత పట్టుకుని విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి విద్యార్థులను కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గన్ను కాదు క్షుద్ర వేదం పాడుతున్న
నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బెల్లం సుబ్బారావు, మేడికొండ మోహన్, రాము తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम कुसुमिता सुमधुर शोभिनी सुहासिनी सुमधुर भाषिनी सुगदां वरदां माता. బ్రిటిష్ వాళ్ళు చంపాడు ఆయన. చివరికి ఏదో ఒక మాట చెప్పి మాయ మాట చెప్పి ఆయన దగ్గర పిలిపించి ఉరి తీశారు. ఎప్పుడు 1840 ఒక మహత్తరమైనటువంటి దినం. ప్రతి భారతీయుడు కూడా గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా నేను భారతీయుడిని, ఈ దేశం నా దేశం అని చెప్పుకోగలిగినటువంటి ఒక మంచి దినం. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పటికీ 77 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముందు ఒక 2 నిమిషాలు మనం ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా కూడా ఒక ఖండి లాంటిది. ఈ మన ఇండియాలోనికి మన దేశంలో రావడానికి ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా తహతహలు ఆడేవాళ్ళంట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రిసోర్సెస్ ని దోచుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పరచుకోవడానికి కానీ ఫస్ట్ యూరోపియన్స్ వచ్చారు, సెటిల్ అయిపోయారు. పెర్షియన్స్ వచ్చారు, సెటిల్ అయ్యారు. పార్సీస్ వచ్చారు, ఇరానియన్స్ వచ్చారు. తర్వాత డచ్ వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ప్రతి వాళ్ళు కూడా ఇండియా వచ్చి వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకున్నారు. ఇదే టైంలో అలెగ్జాండర్ వచ్చారు, ద గ్రేట్ కింగ్, వచ్చి యుద్ధం చేసి లాస్ట్లో ఫారెస్ట్ లో వెళ్ళిపోయాడు. ఇండియా నుంచి ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. తర్వాత ఎక్కువ కాలం పాలించింది మొఘల్ సామ్రాజ్యం చాలా ఎక్కువ రోజులు ఇక్కడ ప్రబలింది. తర్వాత గిద్దలూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం లభించిందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. యువత స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ శానేషావలి, కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్యం మనకి. ఈ రోజు ఎవరైతే మనకి స్వాతంత్ర్యం కోసం పోరాడారో వారందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఆ స్వాతంత్రం మనకు సాధించి పెట్టడంలో అమరులైనటువంటి వారందరికీ కూడా నా యొక్క వారికి మరి ఒక్కసారి వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు మనమందరము ఇంత సంతోషంతో దేశంలో మనం నిద్రపోతున్నామంటే బార్డర్స్ లో సైనికులుగా ఉన్నటువంటి వ్యక్తులు నిద్రాహారాలు లేకుండా, వారు కంటి మీద కొడుకు లేకుండా వారు అక్కడ పహారా కాయబట్టే ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. అటువంటి మన సైనికులకి, మాజీ సైనికులందరికీ కూడా వారికి కూడా నా యొక్క మనస్ఫూర్తి అనేటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ,
అద్దంకి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ స్కూల్, కాలేజీల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి, ప్రిన్సిపల్ 4వ క్లాస్ జడ్జి సీత జాతీయ జెండా ఎగురవేశారు. బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో సిఐ కృష్ణయ్య, ఎస్ఐ నాగరాజు జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఇస్తేరమ్మ, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ జెండా ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చరణ్ జెండా ఎగురవేశారు. పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు అద్దంకిపుర వీధుల్లో జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎదురు పోతుంది. దీని కిందకి లాగా పైకి వెళ్ళిపోయింది. హింసకు పోకుండా అహింస ద్వారానే మనం చాలా వరకు మన ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం సాధించుకోగలిగాం. అది ఒక ఈరోజు యూత్ అది ఒక స్ఫూర్తిగా మనం భావించి మనం భవిష్యత్తులో కూడా మన లైఫ్ స్టైల్ కానీ చూసుకుంటూ ఈ పిల్లలను కూడా మంచి మంచి చదువు చదివించి వాళ్ళకు కూడా మంచి స్ఫూర్తి తీసుకురావడానికి, అలాగే డ్యూటీ పరంగా కూడా ఎక్కడ కూడా రిమార్క్స్ లేకుండా జ్యూయిట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంఘములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెవరెండ్ తేళ్ల జాన్ కెనడీ, చైర్మన్ కె పద్మజా జోషి, సెక్రటరీ వై రాజశేఖర్, జి జగజ్జీవన్ రావు, కమిటీ సభ్యులు పి సుధీర్ కుమార్, బి రెచవల్ స్వరూప్, కె హెరాల్డ్ మోజెస్, టి సల్మాన్ రాజు, తోట కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వారి మార్గంలో నడుస్తూ దేవుని చిత్తానుసారం రాజ్యాంగబద్ధం మనకి ఇచ్చిన హక్కుని ప్రకారము సంఘ స్టాండింగ్ కమిటీ నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క సంఘ స్టాండింగ్ కమిటీ వాస్తవంగా నిషేధిస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు అలాగే స్టాండింగ్ కమిటీ తరఫున అలాగే రాష్ట్రాల పక్షాన నేడు మనందరము కూడా ఈ యొక్క గొప్ప స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద భారతదేశాన్ని దేవుడు ఎంతగానో దీవించాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అగ్రరాజ్యాలను ప్రస్తుతం పరిపాలించుచున్నటువంటి వారు భారతీయ సంతతికి చెందిన వారు అనటంలో
ఎటువంటి సందేహం లేదు, అది మన భారతదేశానికి ఎంతో గొప్ప గర్వకారణం. అంతేకాదు యేసు ప్రభు ఆయన శిష్యులలో ఒకడైనటువంటి తోమాను భారతదేశానికి పంపించి గొప్ప పరిచర్యలో దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఒంగోలు క్లౌపేట మొదటి లైన్లో జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాస్టర్ డి అషర్ పాల్ అధ్యక్షత వహించారు. జేఎంబీ సంఘ కాపరి పాస్టర్ డి జాన్ అగస్టిన్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ సుమతి, ట్రెజరర్ పవిత్రాన్, ఆశీర్వాదం, జాన్సన్, ప్రసాద్, ఎజ్రా, వినయ్ కుమార్, సంఘ పెద్దలు ఇమ్మానియల్, ఫ్రాంక్లిన్, సంధ్యా, దీన దయాల్, కుంపటి క్రిస్టఫర్ యువకులు పాల్గొన్నారు. जय हे भारत भाग्य विधाता ఆమేన్. ఓటమి సాక్షిగా యేసుదేవుడా ఆత్మాభిషేకము నిన్ను. భారతదేశానికి ఎస్తేర్ మహారాణి రాణిగా ఉంది. మరి భారతదేశ ప్రజలను ఇంతవరకు కాపాడాడు. ఈ 78వ మరి స్వతంత్ర దినోత్సవ సందర్భంలో ప్రభువు సుభిక్షంగా మన ప్రజలందరూ ఉండాలని, ముఖ్యంగా మనం పేదల్ని కటాక్షించాలి. యేసు ప్రభు అన్నాడు పేదల్ని కటాక్షించాలని. క్రైస్తవులు ఉండరు, క్రైస్తవులు కూడా అట్నే జీవిస్తున్నారు. స్వతంత్రం అంటే ఊరక విదేశీస్తులు వచ్చి పరిపాలన చేసి వెళ్ళిపోవటం కాదు. మన దేశ ప్రజల్లో ఉన్నటువంటి అవినీతి, అక్రమము, తర్వాత అన్యాయము, కుల భేదాలు ఇవన్నీ పోవాలి. వాటి నుంచి విడుదల పొందాలి. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం. అందరూ సమానంగా చూడాలి. దేవుడు ఒక్కడే కదా, ఆ దేవుని బిడ్డలు అందరూ కూడా ఐక్యతగా ఉండాలా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం ఎంత హాని తలపెట్టినా ప్రకృతి ప్రేమను చూపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి కోపం వస్తే మనిషి ఉనికి లేకుండా పోతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.